గచ్చిబౌలి ఐటీ కారిడార్ అంజయ్య నగర్ లో కుప్పకూలిన 7 అంతస్తుల భవనంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. అంజయ్య నగర్ లో మరో అక్రమ నిర్మాణాన్ని గుర్తించి కూల్చివేస్తున్నారు. భారీ బాహుబలి యంత్రంతో 6 అంతస్తుల భవనం కూల్చివేతను చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న భారీ బాహుబలి యంత్రం అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అంజయ్య నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటన తర్వాత పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న 7 అంతస్తుల భవనం కూల్చిన ఘటన తర్వాత హైడ్రా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలన్నిటిపై కూడా దృష్టి పెట్టి భవిష్యత్తులో ఈ భవనాలతో ఇతరులకు ప్రమాదం పొంచి ఉంది, మానవ నష్ట ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి భవనాలు ఉండకూడదు అనేది హైడ్రా ఫిక్స్ అయ్యి ఎలాంటి అనుమతులు లేకుండా నాలాని కబ్జా చేసి అనుమతులు లేకుండానే ఈ భవనాలని 6-7 అంతస్తుల పాటు వీళ్ళు ఫ్లోర్ రైజ్ స్లాబ్లు వేసి వాటిని కమర్షియల్ గా ఉపయోగించుకుంటా ఉన్నారు. లక్షలాది రూపాయలుగా డబ్బులు దండుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ప్రమాదానికి చోటు చేసుకునేటువంటి ప్రాంతం అనేది గుర్తించి 7 అంతస్తుల భవన అక్రమ నిర్మాణ స్థలానికి ఈరోజు వోల్వో జంబో మిషన్, ఇది బాహుబలి మిషన్ గా హైడ్రా మొదటిసారి ఏర్పాటు చేసినప్పుడు 10-15 ఫ్లోర్లు 20 ఫ్లోర్లు ఉన్నటువంటి నిర్మాణాన్ని కూల్చే ఈజీ యంత్రంగా బాహుబలి యంత్రం, ఇది వోల్వో జంబో మిషన్ గా దీన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చి దీని ద్వారా ఈ కూల్చివేతలు ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. మార్క్ చేసి ఆ స్థలాన్ని కూల్చేటప్పుడు ఈ వాల్వో జంబో మిషన్ ని ఉపయోగించి క్షణాల్లో ఆ భవనాలని కూల్చివేసి హైడ్రా రికార్డు సాధించినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంజయ్య నగర్ లో 7 అంతస్తుల భవనం కూలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలను కూడా కూల్చేందుకు వాల్వో జంబో మిషన్ బాహుబలి మిషన్ ని సీన్ లోకి దింపి పూర్తిగా ఆ భవనాలన్నీ కూడా నిలమట్టం చేస్తా ఉన్నారు. నిన్న ఘటన తర్వాత ఈ రెసిడెన్స్ ఉన్నటువంటి టెనెంట్స్, అక్కడ ఫ్లాట్ ఓనర్స్, పక్కన ఉన్నటువంటి పీజీ హాస్టల్స్ కుటుంబాలన్నింటినీ కూడా ముందస్తుగానే హైడ్రా అధికారులు హెచ్చరించి వారికి ముందుగా సమాచారం ఇచ్చి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకొని ఇమీడియట్ గా బిల్డింగ్స్ అన్ని కూడా వెకేట్ చేసి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా సూచనలు ఇవ్వడంతో అధికారుల ఆదేశాల ప్రకారంగా దీంట్లో ఉన్నటువంటి పీజీ హాస్టల్ స్టూడెంట్స్, పక్కనే ఉన్నటువంటి రెసిడెంట్స్, ఫ్లాట్ ఓనర్స్, ఆ కాలనీలో ఉన్నటువంటి మిగతా వారంతా కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఈ బాహుబలి మెషిన్ సీన్ లోకి దింపి ఈ కూలిపోయినటువంటి భవనం పక్కనే ఆనుకొని ఉన్నటువంటి మరో భవనాన్ని కూడా కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమైంది. సగం మేరకు దాన్ని పూర్తిగా కూల్చివేశారు. అదే ఇతర యంత్రాలు అయితే గంటల తరబడి రోజుల పడబడి ఈ బిల్డింగ్ ని కూల్చాల్సి వస్తుండే, కానీ బాహుబలి యంత్రం గంటలోనే ఒక 5-10 మెషిన్లను చేసేటువంటి వర్క్ ని, అది అంత సామర్థ్యం ఉన్నటువంటి మెషిన్ కాబట్టి చాలా స్పీడ్ గా బిల్డింగ్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసి నీలమట్టం చేసి ఖాళీ భూమిని కనిపించే విధంగా ఈ బాహుబలి యంత్రం పనిచేస్తూ ఉంటుంది. పక్కనే ఉన్నటువంటి 6 అంతస్తుల పీజీ హాస్టల్ భవనాన్ని ఇప్పుడు టార్గెట్ గా చేసుకుని ఆ భవనాన్ని కూల్చిపేత ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 4 అక్రమ నిర్మాణాలను ఈ భారీ మిషన్ ఈ రోజు కూల్చబోతా ఉంది. బాహుబలి మిషన్ సహాయంతో పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కి ప్రమాదం జరగకుండా ఆ కట్టర్స్ ని ఉపయోగించి అమాదనం ఆ భవనం అంతా కూడా ఒకే చోట డిస్ట్రాయ్ అయిపోయే విధంగా ఈ బాహుబలి యంత్రం పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటికే పక్కన 4 బిల్డింగ్స్ లో ఉన్న వారిని కూడా ఖాళీ చేయించి ఆ భవనాలని మార్క్ వేసుకొని హైడ్రా ఈ రోజు పూర్తిగా కూల్చివేసేటువంటి ప్రక్రియలో ఉంది. ఈ 2-3 రోజుల్లో ఈ 4 భవనాలను పూర్తిగా కూల్చేసి ఇంకా అంజయ్య నగర్ లో హైడ్రా పరిధిలో ఈ తక్కువ స్థలంలో నాలాలను ఆక్రమించేసి ఏవైతే అక్రమంగా బిల్డింగ్లను అనుమతి లేకుండా వీళ్ళు నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిపై కూడా హైడ్రా త్వరలో చర్యలు తీసుకోబోతా ఉంది. సుంతా, రైట్, థ్యాంక్ యూ రవితేజ. స్టార్ట్ చేస్తా